దాన్ని జాగ్రత్తగా మీరు గమనించేటువంటి వారుగా ఉండాలి. బైబిల్ చాలా సవిస్తారంగా రాయబడలేదు, చాలా సంక్షిప్తంగా రాయబడింది. అంటే సవిస్తారంగా రాయాలంటే భూమి మీద ఉన్న పుస్తకాలు చాలా, అంటే ప్రతి మాటను వివరించడము, విపులీకరించి చెప్పడం అనేది ఆనాటి గ్రంథకర్తలకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకనగా ఇప్పుడున్నట్టుగా ప్రింటింగ్ మిషన్స్ లేవు, ఇప్పుడున్నట్టుగా పుస్తకాలు పేపర్లు ఆ కాలంలో లేదు. చర్మపు కాగితాల మీద కానీ లేదా జమ్ము కాగితాల మీద కానీ వాళ్ళు రాసి పెపారస్ స్క్రాల్స్ మీద కానీ లేదా ఈ పార్చ్మెంట్స్ మీద కానీ ఈ లేఖనాలు రాసేవాళ్ళు. వాటిని భద్రపరచడం కూడా తలకు మించినటువంటి భారం అయిపోతూ ఉండేది. సో ఒక పత్రిక రాస్తే ఆ పత్రికను అన్ని సంఘాలకి సర్క్యులర్గా పంపించేవాళ్ళు. ఒక తిమోతినో లేకపోతే ఇంకొక వ్యక్తికో ఇచ్చి ఒక సంఘంలో చదివిన తర్వాత ఇంకో సంఘానికి తీసుకుని వెళ్ళి అక్కడ చదివి వినిపించడం వరకే. అక్కడ వాళ్ళకి ఇచ్చేది ఏమి ఉండదు. ఆ చదివి వినేటువంటి సమయంలో చాలా శ్రద్ధగా వినేవాళ్ళు, విని అవి జ్ఞాపకం ఉంచుకునేవాళ్ళు. ఓపిక ఉంటే ఇంకో ప్రతి రాసుకునేవాళ్ళు, కాపీ ఒకటి రాసి పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చాలా పొదుపుగా పత్రికలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, భక్తులైన దైవ సేవకులు అనేక భావాలు మిళితమయ్యేట్టుగా చిన్న వచనంలోనే చాలా పెద్ద గొప్ప భావం దాని నిండా ఇమిడి ఉండేట్టుగా లేఖనాలను చాలా అర్థవంతంగా రాశారు. అంటే మనం సూట్ కేసు ఉందనుకోండి, ఆ ఒక్క సూట్ కేసులో మనం చాలా జతలు బట్టలు పెట్టుకుంటాం. ప్యాంట్లు, లేకపోతే పురుషులైతే ప్యాంట్లు, షర్ట్లు, తర్వాత గ్రూమింగ్ కిట్స్, అన్ని రకాలైనవి దాంట్లో ప్యాక్ చేసుకుంటాం. కానీ సూట్ కేసు ఒకటే కానీ ఓపెన్ చేస్తే చాలా ఐటమ్స్ ఉంటాయి దాంట్లో. అలాగే దేవుని మాటల్లో కూడా ఒకటే మాట కనబడుతుంది, కానీ ఆ మాటలో బహుకోణాలు ఉంటాయి, బహుళార్థాలు ఉంటాయి దాంట్లో. ఆ అర్థాలను శోధించడమే మన పని. దేవుని వాక్యాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే చక్కగా విభజించాలి అని మనం అర్థం చేసుకోవాలి. టు కట్ ప్రాపర్లీ, వాక్యాన్ని సరిగ్గా విభజించడం అంటే ఒక టైలర్ ఎలాగైతే వస్త్రాన్ని ప్రాపర్ మెజర్మెంట్స్ ప్రకారంగా కట్ చేసి ఇంకొక దాంతో దాన్ని అతికించి 2 రకాలైన పీసెస్ని కట్ చేసినప్పుడు అంతకుముందు ఒకటే ఉన్నటువంటి ఒక ముక్క వస్త్రము ఒక మంచి షర్ట్గా మారుతుంది. అలాగే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేప్పుడు ఆ వాక్యంలో చాలా రకాలైన భావాలు, అందులో పొరలు పొరలుగా లేయర్స్ను దేవుడు పెట్టి ఉంచుతాడు. ఉల్లిపాయని మీరు చూసుంటుంటారు. ఉల్లిపాయ అనేది ఒకటే ఉంటుంది, కానీ పాయలు తీస్తుంటే వస్తూనే ఉంటుంది, దాంట్లోంచి వస్తూనే ఉంటాయి బయటికి. అలాగా దేవుని వాక్యం ఒక సంపదల గని, ఇందులో ఎన్నో ఆత్మీయ భావాలు ఉంటాయి. అందుకనే దేవుని వాక్యాన్ని ఏం చేయమన్నాడంటే ధ్యానించమన్నాడు. హీ ఆస్క్డ్ us to meditate it. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చాలామంది దినమందు వారి యొక్క మానసిక ఆరోగ్యము, సంతోషము చాలా సరిగా ఉండట్లేదు. ప్రపంచవ్యాప్తంగా మనుషులకి దినాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉత్పన్నమైనవి. కరోనా వచ్చిన దగ్గర నుండి ప్రజలలో ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన వైరాగ్యము, జీవితం మీద సరైనటువంటి దృక్పథం లేకపోవడం ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వైద్యుల్ని కూడా కలవర పెడతా ఉంది. హఠాత్తుగా చిన్న వయసులోనే పిల్లలు చచ్చిపోతున్నారు. హార్ట్ అటాక్లు వచ్చి ఎందుకు చనిపోతున్నారు అర్థం కావట్లేదు. మెదడులో క్లాట్ అయింది అంటున్నారు, చేతులు పట్టేస్తున్నాయి అంటున్నారు, మాటలు పడిపోతున్నాయి అంటున్నారు. ఈ విచిత్రమైన పరిణామాల వలన ప్రపంచంలో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. ఇటువంటి కాలంలో మనిషికి నిజంగా శాంతి ఎక్కడ దొరుకుతుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మాట నిర్మలత్వాన్ని ఇచ్చేటువంటి మాట. గాడ్స్ వర్డ్ విల్ గివ్ us పీస్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. దేవుని వాక్యం నెమ్మదిని, ఆనందాన్ని, సమాధానాన్ని మన జీవితంలో ఇచ్చేటువంటిదై ఉంటుంది. ఆ మాట మన జీవితాలకు రక్షణ ఇస్తుంది. బైబిల్ అంటుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటి? చాలా నమ్మకం. విశ్వాసం అంటే ఏంటి? నిబ్బరం. విశ్వాసం అంటే ఏంటి? ధైర్యం. ప్రతి విషయంలో దేవుని మీద నమ్మిక ఉంచగలిగేటువంటి ఆ మనస్సు ఎప్పుడు ఏర్పడుతుందంటే వినుట వలన జరుగుతుంది. అది ఏదో మామూలు మాటలు వింటే ఎవరి మీద మనం నమ్మకం ఉంచాలి, ఎవరిని నమ్మాలి అనేటువంటి ఆ విషయం మనకు అర్థం కాదు. దేవుని గురించిన మాట మనం విన్నప్పుడు దేవునిని మనం నమ్మాలి. ఆయన నమ్మినప్పుడు సమస్తం మనకు అనుగ్రహించబడతాయి. అపోస్తలుడు తిమోతితో అన్నాడు, తిమోతి సమస్తమును ధారాళంగా దయచేసే దేవుని యందు నమ్మిక ఉంచమని హెచ్చరించు జనాలను అన్నాడు. సమస్తాన్ని ఆయన ఇవ్వగలడు, ధారాళంగా ఇచ్చే దేవుడు ఆయన. ఆయన మీద మీ నమ్మకం ఉంచాలి.
రాజులను కాదు, లేకపోతే గుర్రాలను కాదు, రథాలను కాదు, మనుషులను కాదు నమ్మాల్సింది. యెహోవా యందు నమ్మిక ఉంచు మనుషుడు ధన్యుడు. దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి వాడు ఎన్నటికీ కదల్చబడడు. ఇది దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యమై ఉన్నది. కనుక ఈ దినాల్లో మనము దేని మీద ఆధారపడుతున్నాము అంటే ప్రశ్నించుకోవాలి. మనం ఊగిపోతున్న గోడ మీద ఎవడైనా చేయి పెడితే ఆ గోడ పడిపోతుంది, దాని మీద ఆనుకున్నవాడు కూడా పడిపోతాడు. రెల్లును కర్ర అనుకుని పట్టుకుంటే రెల్లు వంగిపోద్ది, దాన్ని పట్టుకున్నవాడు కూడా కుంగిపోతాడు. నీడ నిజం అనుకుంటే భ్రమపడతాడు, మోసపోతాడు. ఏవి శాశ్వతం కాదు. దేవుణ్ణి ఆధారం చేసుకున్న మనిషి ఎప్పుడూ నిలిచే ఉంటాడు. సో ట్రస్ట్